నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో కొత్త కొత్త ఆవిష్కరణలనేవి నిరంతర ప్రక్రియ. ఒక్కోసారి ఒక్కో రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అనే శకం మొదలైంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అసలేమీ లేకుండానే ఏదో ఉన్నట్టు భ్రమింపజేసే మాయా పరిజ్ఞానమే ఈ కృత్రిమ మేధ అని ఒక మాటలో చెప్పొచ్చు. ఒక నాణేనికి 2 కోణాలు అంటే 2 వైపులు ఉన్నట్టే ఈ కృత్రిమ మేధలో కూడా మంచి చెడులు ఉన్నాయని ఇప్పటికే మనకి అర్థమైపోతుంది. ఎప్పుడో 1956లో పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఇది 85 నాటికి మన దేశంలో కూడా ప్రవేశించింది. అయితే ప్రవేశించిన వెంటనే అది అభివృద్ధి చెందలేదు. సో దశలుగా, ఎందుకంటే అది ప్రయోగాత్మక పరిధిలోనే ఉంది కనుక ప్రయోగాలు చేసుకుంటూ పూర్తి ఆవిష్కరణలో వచ్చేసరికి ఇప్పటిదాకా పట్టిందని మనం అనుకోవాలి. నేను ఇందాక అన్నట్టు ఈ నాణ్యానికి 2 వైపులు అన్నట్టుగా కొందరు దీన్ని మంచి కోసం, మంచి అంటే ఏమైనా కొత్త ఆవిష్కరణలు, కృత్రిమ మేధానంగానే మనకు అర్థమైపోతుంది. అంటే సమాంతరంగా మనిషి చేసే పనిలోనే యంత్రమే సమాంతరంగా చేయడాన్ని మనం కృత్రిమ మేధగా పరిగణించాలి. సో దీంతో మనము మానవ శక్తిని ఉపయోగించి అనేక అద్భుతాలు సాధించడానికి వీలుంటుంది. కొత్తగా వచ్చిన ఈ ఏఐ అనేది అనేక రంగాల్లో దాన్ని ఇప్పటికే వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాలు, డిఫెన్స్‌లో కూడా దీన్ని వాడుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇది వినోద రంగంలో కూడా ప్రవేశించింది. వినోద రంగం అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. సినిమా కావచ్చు, లేకపోతే అడ్వర్టైజ్‌మెంట్స్ కావచ్చు, మరే వినోదానికి సంబంధించిన ఏదైనా కావచ్చు, అందులోకి ఇది ప్రవేశించింది. సో ఇప్పటిదాకా మనం సినిమాల్లో గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, సీజీ లాంటి పరికరాలను లేకపోతే ఆ యంత్ర పరిజ్ఞానాన్ని వాడుతూ వచ్చాం. ఇప్పుడు దాని స్థానంలో ఏఐ వచ్చి కూర్చుంది ఇప్పుడు. ఈ ఏఐతోనే ఈ మధ్య విడుదలైన 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో కూడా ఈ ఏఐని ఉపయోగించి కొన్ని సీన్‌లలో చేసినట్టు, అంటే సెకండ్ హాఫ్ అంటారు కదా, దాంట్లో చేశారని, అందువలనే ఆ సినిమా ఆబాస్ పాలైందని, ఆ సినిమా పరాజయం పాలవడానికి ఈ ఏఐ కూడా, కృత్రిమంగా పెట్టిన ఏఐ కూడా ఒక కారణమని టాక్ మనకి ఉంది. ఏదేమైనా మనం అనుకున్నట్టుగా ఇది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ఉపయోగపడుతుంది అంటే వికాసానికి ఉపయోగపడుతుంది, వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది అనే దాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. ఈ మధ్య కాలంలో వినోద రంగంలో వచ్చింది మనకి స్టాండప్ కామెడీ అని చెప్పి ఒకటొచ్చింది. అది ఏమి లేదు, స్టాండర్డ్ కామెడీ అంటే గతంలో హరికథ అంటే ఒకే పర్సన్ నుండి కథలు చెప్పడం కదా, దాన్ని మనం హరికథ అనేవాళ్ళం. కాకపోతే అవి పౌరాణిక, చారిత్రక, ఒక త్యాగశీల కథలకు సంబంధించిన అంశాలను మాత్రమే హరికథలో చెప్పేవాళ్ళు. అంటే ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా వాటిని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దానికి కొత్త రూపమే స్టాండప్ కామెడీ. అంటే ఒక వ్యక్తి నుంచొని ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటే దానికి ఎక్కువగా కామెడీ ఉంటుంది. ఎదురుగా ఉన్న వాళ్ళు అందరూ దాన్ని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, నవ్వుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అక్కడ ఎవరు లేకున్నా కూడా ఉన్నట్టే, ఇందాక మనం చెప్పినట్టు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అసలేమీ లేకున్నా ఏదో ఉన్నట్టు అన్నట్టుగా మనం చెప్పిన దాని ప్రకారమే ఈ జోకులు వేసినప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళు నవ్వుతున్నట్టుగా ఒక ఎఫెక్ట్‌ని క్రియేట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది ఏఐ ద్వారానే. అంటే అసలు ఉండక్కర్లేదు అక్కడ జనాలు. సో అతను ఒక్కడే చెప్పుకున్నా చాలు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఆడియన్స్, ఎందుకంటే కెమెరా అప్పుడప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది, ఆడియన్స్ కూడా రియాక్ట్ అవుతున్నట్టు, వాళ్ళు ఆనందపడుతున్నట్టు కూడా మనం చూస్తున్నాం ఈ స్టాండప్ కామెడీలో. దానికి కొంచెం పరాకాష్ఠగా డార్క్ కామెడీ అని ఇంకోటొచ్చింది. ఆ మధ్య పెద్ద వివాదాస్పదమైంది. మనం కూడా దాని మీద ఒక ఎపిసోడ్ కూడా చేసాం. అత్యంత అభ్యంతరకరమైన జోకులు వేసి జనాలను ఇన్సల్ట్ చేసేసి, సో ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా వివాదాన్ని సృష్టించిన నేపథ్యంలో దానికి కొంత అది తగ్గుముఖం పట్టిందేమో అనుకున్న దశలో సడన్గా ఇప్పుడు మళ్ళా ఏఐ ద్వారా ఈ డార్క్ కామెడీ అనేది వచ్చి జనాల్ని ఇబ్బందులు పెడుతుంది. దీనిలో ఏం జరుగుతుంది, అచ్చమైన అందమైన అమ్మాయిలు
ఈ స్టాండప్ కామెడీలో వచ్చేసి గతంలో మనం అనుకున్న స్టాండర్డ్ కామెడీలో ఎక్కువ మెజారిటీ పీపుల్ అబ్బాయిలు వచ్చి కథలు చెప్పేవాళ్ళు, నవ్వించేవాళ్ళు. అక్కడక్కడ కొంచెం అభ్యంతరకరమైన పదాలు కూడా వాడేవాళ్ళు. ఇప్పుడు ఈ అందంగా ఉన్న అమ్మాయిలు, అచ్చమైన అమ్మాయిలు డర్టీ జోక్స్ చెప్తున్నారు. అంటే అడల్ట్స్ జోక్స్. మనం అంటాం కదా, పెద్దలకు మాత్రమే అంటాం కదా, అలాంటి జోక్స్ చెప్తున్నారు. అంటే అదృష్టం కొద్దీ చాలా సేపు కాకుండా కేవలం 8, 10 సెకండ్లు మాత్రమే ఒక జోక్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దాన్ని జనం వేలం వెరిగా లక్షల్లో వ్యూసు, కోట్లలో ఐ మీన్ కామెంట్స్ ఇలా వస్తున్నాయి. దాన్ని ఆస్వాదిస్తున్నారు జనాలు అందరూ. అంటే మనం ఒక ఆవిష్కరణ వస్తే అది జనాలకి ఇష్టపడినప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు కానీ అంటాం. కానీ దేన్ని ఎంకరేజ్ చేస్తాము? మంచి జరుగుతుంటే దాన్ని ఎంకరేజ్ చేస్తాం. కానీ ఈ మంచి చెడుల నిర్వచనం కూడా వ్యక్తులను బట్టి, మనుషులను బట్టి మారుతూ ఉంటుంది. కొందరు మంచి అనిపించినప్పుడు మరి కొందరికి చెడు అనిపించవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీసులో అలసిపోయి పూర్తిగా చెమటలు కక్కుంటూ వచ్చి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇది సీరియస్ కామెడీ చెప్తే బాగుండదు కదా. సో అలాంటి వాళ్ళు దీన్ని ఆస్వాదించవచ్చు. ఇంట్లో కూర్చున్న అమ్మ నాన్నలు లేకపోతే వృద్ధులు వాళ్ళకు ఇలాంటి డర్టీ జోక్స్ వినిపించామనుకోండి, అది అత్యంత అభ్యంతరకరమైన అంశంగా మనకు. అంతవరకు బాగుంది. అమ్మాయిలు వచ్చారు, చెప్పారు, అబ్బాయిలు దాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఈ మధ్య బామ్మలతో కూడా పెద్దలకు మాత్రమే జోకులు చెప్పిస్తున్నారు కదా. ఎంత ఆశ్చర్యం అంటే, మనం అనుకున్న ఇందాక అమ్మాయిలు కానీ ఈ బామ్మ కానీ మంచి వస్త్రధారణ, అంటే కట్టుబొట్టు బాగుంటాయి అంటారు కదా, చక్కని చీర కట్టుకుని మంచి బొట్టు పెట్టుకుని పూలు, అవసరమైతే పూలు కూడా పెట్టుకుని మాట్లాడుతున్నారు. అంటే సంసార పక్షంగా ఉన్న వాళ్ళ చేత ఈ బూతులు మాట్లాడిస్తున్నారు. సో బామ్మతో కూడా మనవరాలకు సంబంధించిన శృంగార కార్యక్రమాల గురించి ఆవిడతో జోకులు చెప్పించి నేత్ర శ్రవణానందనాన్ని పొందుతున్నారు కొంతమంది. అంతా చేస్తే వాళ్ళు, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న అమ్మాయిలు, వాళ్ళు అసలైన అమ్మాయిలు కాదు. అలాగే బామ్మ అసలైన బామ్మ కాదు, ఆమె బొమ్మ మాత్రమే. ఆ భామలు కూడా బొమ్మలు మాత్రమే. ఇదంతా ఏఐ సృష్టిస్తుంది. కానీ మనకి ఏ మాత్రం అనుమానం, వాళ్ళు అమ్మాయిలా, అసలైన అమ్మాయిలా, లేకపోతే బొమ్మల అమ్మాయిలా అనేది అనుమానం కూడా రాదు. కానీ వాళ్ళు చెప్తున్న ఈ బొమ్మల్లో ఉన్న అమ్మాయిలు, బామ్మలు చెప్తున్న జోకులు మాత్రం అశ్లీలం. ఈ కృత్రిమ మీద సృష్టించిన పెద్ద చండాలంగా మనం దీన్ని అనుకోవాలి. పోనీ ఈ కృత్రిమ మీద అంతా ఇలాగే ఉందా? సో ఈ జోకులు చెప్పుకోవడానికే పరిమితం అయిపోయిందా? ఇది ఇంకా దేనికి పనికిరాదా అని కొంతమంది మేధావులు, లేకపోతే దాని పట్ల అభినవేశం ఉన్నవాళ్ళు, అంటే దాని ట్రైనింగ్ అయిపోయి శిక్షణ పొందుతున్న వాళ్ళు కొంత అభ్యంతరం చెప్పే ఆస్కారం ఉన్నది. మీరు కేవలము నెగిటివ్ ఆస్పెక్ట్స్ మాత్రమే చెప్తున్నారు అలాంటిది ఇంకా. నేను ముందే చెప్పాను, రెండు వైపులా ఉంటుంది ఈ నాణ్యానికి అని. దీనిలో కొన్ని సుగుణాలు కూడా ఉన్నాయి. అంటే దీన్ని సక్రమంగా, అంటే సక్రమమైన వ్యక్తుల చేతుల్లో కనుక ఈ కృత్రిమ మేధ అనే ఒక పరిజ్ఞానం, నూతన పరిజ్ఞానం కనుక ఉంటే దాని వాళ్ళు మానవ శక్తి సామర్థ్యాలను ఆప్టిమమ్ లెవెల్లో, గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడానికి ఇది ఆస్కారం ఉంటుంది. అదే మనుషులు అనుకోండి, కొంత పని చేసి అలసిపోతే ఆగిపోతారు. కానీ మెషిన్ అలా ఉండదు కదా. సో దాన్ని మనం మ్యాక్సిమం తీసుకెళ్ళిపోవడానికి ఆస్కారం ఉన్నది. అలాగే క్రియేటివిటీకి, అంటే సృజనాత్మకతకు దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఇప్పుడు చాట్ జీపీటీ ఉన్నది. దాంట్లో మనము ఏదైనా ప్రాంప్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రవివర్మ గీసిన బొమ్మ బహుశా ఆయన గీయడానికి దాదాపు కొన్ని నెలలు పట్టి ఉండొచ్చు. మనం కనుక ప్రాంప్ట్ చేస్తే ఈ విధంగా ఉండాలి, ముక్కులు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, కనుబొమ్మలు ఎలా ఉండాలి, వెంట్రుకలు ఎలా ఉండాలి, శిరోజు ఎలా ఉండాలని చెప్పేస్తే ఒక అందమైన ఆకృతి అక్కడ క్రియేట్ అవుతుంది. అంటే సృజనాత్మకత దీంట్లో ఉట్టిపడుతుందా అనేది ఒక. ఇంకా ఇది నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత అన్నట్టుగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గతంలో మనం కంప్యూటర్ సైన్స్, ఇది ఎంసీఏ ఇలాగ చేసేసి మామూలుగా ఉండేవాళ్ళు, ఏ స్పెషలైజేషన్ లేకుండా. ఇప్పుడు కనుక ఈ కృత్రిమ మేధ అనే ఒక ప్రత్యేక ఆవిష్కరణ కనుక మనం ఆకలింపు చేసుకొని సిద్ధంగా ఉంటే గొప్ప ఉద్యోగాలు వచ్చే ఆస్కారం కూడా ఉన్నది. ఇక డెసిషన్ మేకింగ్ విషయంలోకి వచ్చేసరికి మనిషి కొంత డైలమాలో ఉంటాడు. తీసుకోవాలా, ఈ నిర్ణయం బాగుంటుందా లేదా అని. కానీ మెషిన్ అలా కాదు. ఒకసారి మనం ఫీడ్ చేస్తే టక్ మన డెసిషన్ తీసుకుని ఎస్ అంటే డెసిషన్ మేకింగ్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఈజీ అనేది కూడా ఈ కృత్రిమ మేధ వల్ల మనకి. ఇంకా ప్రొడక్షన్లో మనం ఏదైనా ఒక ప్రొడ్యూస్ చేస్తే, ఇందాక అనుకున్న బొమ్మే అనుకోండి, అది మనం గీసి ఫ్రెండ్స్కి చూపించి ఎలా ఉంది అని చెప్పి మళ్ళీ దానికి అప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అదే ఇక్కడైతే కాంక్రీట్గా
ఇందాక మనం ఆప్టిమమ్ సాటిస్ఫాక్షన్, పూర్తి స్థాయి సంతృప్తి చెందేదాకా క్రియేటివిటీ అనేది కొనసాగుతూ ఉంటుంది. అది మానవుడికి కొంత కష్టమైన పని. ఆఫ్‌కోర్స్ కృత్రిమ మీద కూడా మానవుడు సృష్టించిందే. అయినప్పటికీ కొన్ని మెషిన్ మనకంటే కొంచెం వేగంగా పనిచేస్తుంది కనుక ఉత్పాదకత అనేది ఆప్టిమమ్ లెవెల్‌లో ఉంటుంది. ఇక హ్యూమన్ రిసోర్స్‌ని 100% ఉపయోగించుకోవడానికి ఇది పూర్తిగా అంటే హెచ్ఆర్ అంటాం కదా మనం. హ్యూమన్ రిసోర్సెస్. సో, మానవ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద వేదికగా ఉందని చెప్పి మనం దాన్ని అంగీకరించాల్సిన అంశమే. సో, ఇలాగా కొన్ని మంచి లక్షణాలు అంటే సుగుణాలు అంటాం కదా ఉన్నాయి. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మనం అనుకున్న ఇవన్నీ ఒక మంచి మనిషి చేతిలో ఇది ఉంటే జరిగే పరిణామాలు. అలా కాకుండా ఇందాక మనం చెప్పిన స్టాండప్ కామెడీ, డర్టీ జోక్స్ లాంటి వాళ్ళ చేతుల్లో పడితే అది ఏ విధంగా రిపర్కషన్స్ అంటే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో, అవలక్షణాలు ఏ విధంగా బయటపడతాయో దాన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి అలా స్కాన్ చేద్దాం. ఒకటి, నైతిక విలువలనేవి పెద్ద క్వెషన్‌గా మారిపోతాయి ప్రశ్నార్థకంగా. దీనికి ఒక సెన్సార్ లేదు. ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు. ఎవరు నియంత్రించే వాళ్ళు లేరు. ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తుంది గనుక. అసలు సోషల్ మీడియాకే నియంత్రణ లేదు. సోషల్ మీడియాలో కొత్తగా పుట్టుకొచ్చిన దీని మీద నియంత్రణ ఎవరికి ఉంటుంది? అందుకు నైతికత, ఎందుకంటే మన సమాజమే నైతిక అంశాల మీద ఆధారపడి ఉన్నది. సో, సాంస్కృతిక పునాదుల మీద మన సమాజం ఏర్పడదు. అలాంటి సమాజంలో పూర్తి నైతికతను మర్చిపోతే అది పెచ్చరిల్లిపోయే ఆస్కారం కూడా ఉన్నది. అదొకటి పెద్ద ప్రాబ్లమ్. సో, పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగాలు తీసేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ మొదలైంది అది. రిట్రెంచ్ అంటాం దాన్నే మనం. అంటే పైనుంచి పై స్థాయి ఉద్యోగుల్ని తీసేయటం మొదలవుతుంది. అంటే పెద్ద పెద్ద జీతాలతో పనిచేసేవాళ్ళు సడన్‌గా వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు చాకులు లాంటి వాళ్ళు వస్తున్నారు. తక్కువ జీతాలకే వచ్చేస్తారు కనుక పెద్ద జీతాల్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు కోల్పోయే ఆస్కారం ఉన్నది. ఇది నిరంతర ప్రక్రియ అని నేను చెప్పలేను కానీ కొంతకాలం పాటు ఈ రిట్రెంచ్ అనేది వదిలించుకోవడం అనేది మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో మనం సైబర్ అటాక్స్ మీద చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది హైజాక్ చేసేయటం, అకౌంట్లు హైజాక్ చేసేయటం, రకరకాల మార్గాల్లో జనాల దగ్గర నుంచి డబ్బులు దోచేయటం లాంటివి ఈ సైబర్ క్రిమినల్స్ చేస్తున్న ఒక పని. ఇప్పుడు ఇది ఇంకా ఈజీ అవుతుంది. ఈ ఏఐలో ఇందాక మనం ఏమన్నామంటే ఒక జడ్జి గారు వస్తారు. ఆ జడ్జి గారు నీతో మాట్లాడుతుంటారు. మీరు నిజంగానే జడ్జి అని భ్రమించేలాగా అక్కడంతా సీన్ క్రియేట్ చేస్తారు. సో, మీరు తొందరగా మోసపోవడానికి ఆస్కారం ఉన్నది. సో, సైబర్ కేటగాళ్ళకి ఇది. సో, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అనేది కొత్తగా వచ్చింది కనుక ఇప్పుడున్న వాటిని ఉపయోగించడం చాలా కష్టం అవుతుంది. మనం తప్పనిసరిగా ఎక్విప్ అవ్వాలి. అంటే కొత్త పరిజ్ఞానాన్ని మనం సమకూర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉండే పెట్టుబడి తక్కువ. దానికి మొత్తం ఈ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌కి పోతే మిగతాది ఎలాగనేది ఇంకొక అంశం ఏంటంటే మనం ఒకసారి దేనికైనా అలవాటు పడితే దానికి బానిస అయిపోతాం. సో, ఏఐ పని చేయించడం మొదలైన తర్వాత మనం పని చేయటం మానేస్తాం. సో, ఏఐ ఆధారిత పని మొదలుపెట్టిన తర్వాత మన పని అంతగా ఉండకపోవచ్చు అనే ఒక న్యూనతాభావంలోకి మన ఉదార స్వభావంతో మనం ఉంటాం అనేది. ఇంకొకటి ప్రైవసీ అనేది. ఇప్పటికే అసలు ప్రైవసీ ఎలా ఉందో అందులో బెడ్‌రూమ్‌లో కూడా సోషల్ మీడియా పాకిపోయిందని చెప్పుకుంటున్న ఈ దశలో ఏఐ అనేది ఇంకా విస్తృతంగా వెళ్ళిపోతుంది. గోప్యత అనేది ఆ గోప్యత అనేది వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వ్యవస్థకు సంబంధించి కావచ్చు. ముఖ్యంగా డిఫెన్స్ లాంటి సంస్థల్లో గోప్యత గనక బయటపడితే దేశానికే ప్రమాదం ఉంటుంది కదా! అది. సో, అంతా మెషినే చూసుకుంటుందిలే మనకెందుకు అనే ఒక భరోసా మనుషులకొచ్చినప్పుడు ఆ మెషిన్ ఏం చేసినా కూడా దాని మీద తోసేయాలి. మనకేం సంబంధం లేదని చేతులు దులిపేసుకునే ఆస్కారం ఇక్కడ ఉంది. అంటే ఇవన్నీ తప్పనిసరిగా జరుగుతాయని నేను అంటలేదు. జరగడానికి ఆస్కారం ఉంది అని మాత్రమే నేను చెప్తున్నాను. సో, ఇందాక మనం చెప్పిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లు వచ్చిన తర్వాత ఇప్పటికే కంప్యూటర్ శకం వచ్చిన తర్వాత పర్యావరణం అనేది చాలా నాశనం అయిపోయింది. ఇప్పుడు వెస్ట్‌లో చూసుకుంటే అమెరికాలో కార్ చిచ్చులు ఎందుకొస్తున్నాయి అక్కడ? టూ మచ్ కంప్యూటరైజేషన్, టూ మచ్ ఆటోమైజేషన్. సో, ఇలాంటి వాటి వల్ల పర్యావరణానికి థ్రెట్ ఉంది. తప్పనిసరిగా పర్యావరణం అనేది కొంత సమతుల్యాన్ని కోల్పోయే ఆస్కారం ఉన్నది. సో, ఏఐలో కూడా ఈ యాంత్రీకరణ ఎక్కువైపోవటం వల్ల
ఇంకా మనుషులే ఉండరు గనక అన్ని యంత్రాలే పనిచేస్తాయి గనక ఈ యాంత్రీకరణ వల్ల పర్యావరణంలో పెనుమార్పులు వచ్చే ఆస్కారం ఉన్నది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంకాస్త పెరిగి వినాశనాలకి, అకాల వర్షాలు, భూకంపాలు, సునామీలు ఇవన్నీ వచ్చేస్తాయి నేను చెప్పట్లేదు. రావడానికి ఆస్కారం ఉంది. ఎందువల్లనంటే డెఫినెట్‌గా ఇప్పుడున్న దానికే మనం ప్రమాదంగా భావిస్తున్నాము. గ్లోబల్ వార్మింగ్ బై 2030 2020 కల్లా కొంచెం తగ్గించలేకపోతే మనం గ్లోబ్ మీద ఉండటమే కష్టమవుతుంది అనుకున్న దశలో ఇంకా పెరిగితే ప్రమాదం ఉంటుందని చెప్పడానికి. సో, ఎలాంటి నియంత్రణ, నియమావళి ఇందాక మనం చెప్పినట్టు కోడ్ ఆఫ్ కండక్ట్ గాని, ముఖ్యంగా సెన్సార్‌షిప్ గాని లేకపోవటం వల్ల బరితెగించేవాళ్ళు అంటే స్వేచ్ఛ పేరుతో, భావ ప్రకటన స్వేచ్ఛతో బరితెగించే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి కేవలం అశ్లీలమో, శృంగారమో ఇప్పుడు మనం పోర్న్ సినిమాలు అంటాం కదా! అశ్లీల సినిమాలు అలాంటివి బహిరంగంగా వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పుడు కనీసం దొంగతనంగా ఎక్కడో సీక్రెట్ ఇప్పుడు మీకు తెలియకుండానే మీ 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 స్క్రీన్ మీదకి అవన్నీ వచ్చేస్తుంటే చాలా ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. కనుక మీ మీ రూపురేఖలు యథాతథంగా ఉంచి ఇప్పటిదాకా మడ్ స్లింగింగ్ అంటాం కదా! బురద జల్లటం అనేది. అలాంటిది క్రియేట్ చేసి మీకు పలానా వ్యక్తికి ఉన్న సంబంధాన్ని సృష్టించడానికి వీలున్న ఇది గనక వ్యక్తిత్వ హననాలకు ఎక్కువ ఆస్కారం ఉందని కూడా మనం చెప్పాలి. కాకపోతే మనం పైన చెప్పుకున్నట్టు కొన్ని మంచి పనులు ఏఐ వల్ల ఏ ఆవిష్కరణ అయినా అంతే. కాకపోతే దీంట్లో కాస్త చెడు చేయడానికి ఎక్కువ ఉన్నది. మనం అన్‌ఫార్చునేట్‌లీ మానవుడి తాలూకు మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఈవిల్ అట్రాక్ట్స్ మెనీ. చెడ్డది ఎక్కువగా ఉంటుంది. తీయంది ఎక్కువ తింటారు. చేదు మాత్రలు మనం మింగం కదా! అలాగే తీయగా ఉన్నదాన్నే ఆస్వాదించినట్టుగా ఇక్కడ ఈ శృంగారాలు, అశ్లీలాలు, అడల్ట్ కంటెంట్‌ని ఎక్కువగా జనాలు ఆదరిస్తారు గనక, ఆదరివ్వటం మొదలైన దగ్గర నుంచి దాని తాలూకు స్థాయి ఇంకాస్త పెరిగిపోయి అది సమాజ వినాశనానికి దారితీస్తుందనే భయం మన ముందు ఉంది ఇప్పుడు. సో, ఇది దాన్ని ఎలాగ వాడతారు? నేను ఇందాక చెప్పినట్టు పదునైన కత్తి అది. ఆ కత్తి ఎవరి చేతిలో ఉంటే ఎలా ఉపయోగపడుతుందో దాని మీదే ఇది ఆధారపడింది. అదే ఒక వైద్యుడి చేతిలో ఉంటే ఆ వైద్యుడు శస్త్రచికిత్సలు చేసి రోగాలు మాపు చేస్తే, ఇదే ఒక దొంగ చేతిలో ఉంటే తన హత్యలు చేసి ఎలాగైతే ఆ కత్తిని ఉపయోగించుకుంటాడో, ఇప్పుడు మనం పైన వేలాడుతున్న కత్తిలాగా ఈ ఏఐ అనేది ఉంది. దీన్ని ఎలాగా సజావుగా ఉపయోగించుకోవాలని, సామాజిక వికాసానికి ఉపయోగపడాలని ఆశిద్దాం. ఇది ఏఐకి సంబంధించిన విశ్లేషణ. మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకొస్తాను. అందాక సెలవు. నమస్తే. మీ బాబీ వర్ధన్.